పల్లవి అయితే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అక్కడికి వాళ్ళిద్దరిని తీసుకొని రమ్మని చెప్తూ ఉంటుంది. ఇక అవని వీళ్ళిద్దరిని కనిపెట్టేసింది. వీళ్ళిద్దరూ పోలీసులకి, అవనికి దొరకకుండా ఉండాలి. కాబట్టి అలా వీళ్ళు గాని దొరికితే మనం దొరికిపోతాం డాడీ. అందుకు వీళ్ళిద్దరిని మనం దొరకకుండా కాపాడాలి అనేతా అంటూ ఉంటారు. సరే మేడం మీరేం చేయాలమంటే అదే చేస్తాం అనేతా అంటూ ఉంటారు. ఇక మీరేం చేయాలంటే అదిగో ఇల్లుంది కదా! అందులో ఉండండి. మేము చెప్పినంత వరకు ఉండండి. ఆ తర్వాత చూద్దాం అని చెప్పేసితో అంటూ ఉంటుంది పల్లవి. ఇక పల్లవి అలా అనేసరికి ఇక వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఏంటి ఇంతవరకు వచ్చింది అనేది భయపడుతూ ఉంటారు. ఇక చక్రవర్తి కూడా మీకు సేఫ్టీగా నేను ఉంటాను కదా! మీకు ఏ ప్రాబ్లమ్ లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసైతే వాళ్ళకి అంటూ ఉంటాడు. ఇక పోలీసులకి మనం కనబడకుండా ఉంటే చాలు అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే చక్రవర్తి అయితే వాళ్ళు కాస్త డౌట్‌గా చూస్తూ ఉంటారు. వీళ్ళేంటి కంగారు పడుతున్నారు. వీళ్ళు కంగారు పోగొట్టేలాగా ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పేసి, మీకు ఏం కాకుండా నేను చూసుకుంటానని చెప్పాను కదా! మీరు కంగారు పడకండి. మీరు ఆ ఇంట్లో ఉంటే చాలు. ఆ ఇంట్లో ఉన్నంత సేపు మీకు ఎటువంటి ఇది జరగదు. మీకు హామీగానే ఉంటుంది. మీకు ఇక్కడికి ఎవరు రారు. ఎవరు ఇది మీకు తగలదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎవరు ఈ ఇంటిని కనిపెట్టలేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు చక్రవర్తి, పల్లవి. సరే డాడీ వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచేసి కేర్‌ఫుల్‌గా చూసుకో. అవనికి మాత్రం వీళ్ళు దొరకకూడదు. వీళ్ళు దొరికారా మళ్ళీ అవని అక్కడ ఇదైపోతుంది. ఆళ్ళ దగ్గర నేను దొరికిపోయానంటే ఇక నా పని అయిపోతుంది. ఇక వాళ్ళకి ఎలా అయినా దొరకకుండా నువ్వే చూసుకో అని చెప్పేసి పల్లవి అయితే గట్టిగా చెప్తూ ఉంటుంది. మీరు ఫోన్‌లు వాడడం అలాంటివన్నీ మానేసి కొంచెం కుదురుగా ఉంటే మంచిది. లేదంటే దొరికారా మరి ఇక మీ పని అంతే అని చెప్పేసి పల్లవికైతే గట్టిగా చెప్తూ వాళ్ళకైతే పల్లవి గట్టిగా చెప్తూ ఉంటుంది. చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చక్రవర్తి అయితే వాళ్ళని ఆ ఇంట్లో ఉండమని చెప్పేసి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటాడు. పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.